ఒకసారి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి చిన్న పాప మమ్మీ నా చాక్లెట్లు మమ్మీ అంటుందంట. అంటే సరే ఆ తల్లి చాక్లెట్ ఒకటి ఇష్టపడలేదు, ఎందుకంటే పిల్లలు చాక్లెట్లు తింటే పళ్ళు పాడైపోతాయి, ఒక ఇది ఉంటుంది కదా, అందు గురించి ఆమె ముందుకు తీసుకెళ్ళట్లే. సరే ఆ షాప్ ఓనర్ పాపం ఆ పాపను చూసి ముద్దుపడి తీసుకోమ్మా అంటే తీసుకుంటలేదు. అడిగావు కదా చాక్లెట్, అంకుల్ తీసుకోమన్నాడుగా, తీసుకో అంటే తీసుకోవట్లేదు. కానీ ఆయన చేతితో ఇస్తే తీసుకుంది. అప్పుడు అడిగిందంట పక్కెళ్ళి, ఆయన తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు తీసుకోలేదు, ఆయన ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకుంటే, మమ్మీ నా చేయి చిన్న చేయి కదా, నేను చిన్న చాక్లెట్ ఒకటో రెండు తీసుకుంటాను, అంకుల్ చేయి పెద్దది, ఆయన ఎక్కువ ఇస్తాడని నాకు తెలుసు అంటుంది. చిన్న పిల్లకున్న తెలివి ఏమండి, మనకు ఉపయోగం ఉంటే మనం దేవుని దగ్గర నుంచి తీసుకుంటానికి ఇష్టపడతాం. మనం ఎంత ఇస్తామండి, ఇస్తే ఎంత ఇస్తారు వేరే వాళ్ళు మనకి, కొంతే. కానీ దేవుడు ఇచ్చాడు అనుకోండి పట్టజాలంతా. ఏమండి మన ఇంట్లో చిన్న చిన్న గట్లు ఉంటాయి, ఈ ఫంక్షన్లు చేసే గట్లు ఎంత ఉంటుందో తెలుసు కదా, పెద్ద పెద్దగా ఉంటాయి. అలాగే దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళు తీసి మనకి ఇచ్చేస్తూ ఉంటాడు. అయితే అవి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, ముందుగా ఇచ్చే చేతులు కలిగి, దానం ఇచ్చే చేతులు కలిగి ఉండాలి.